మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెళ్లి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడే క్లియర్ గా ఉంటుంది. కోయికి మెలకువ వస్తుంది. అసలు ఏం జరిగింది అని అడిగితే డే జరిగిందంతా చెప్తాడు. వాళ్ళకి మార్నింగ్ నుంచి తినడానికి ఏం దొరకదు. పైనేమో లక్కీ పిజ్జాని తింటుంటుంది. అప్పుడు డే ఆ పిజ్జాని కిందకి పడేయి, లేకుంటే పైకి వచ్చాక ఇంటి బయటే ఉంటావు అని అంటాడు. అప్పుడు లక్కీ ఆ పిజ్జా బాక్స్ ని కిందకి తోసేస్తుంది. వీళ్ళిద్దరూ తింటారు. డే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోకపోవడంతో కళ్ళు తిరుగుతుంటుంది. డే ఆ టేప్ తో నేలపైన హెల్ప్ అని అతికించి అలానే పడుకునేస్తాడు. ఆ రోజు నైట్ కోయ్ డే దగ్గర ఆ ముసలి ఫీమేల్ అని చెప్తుంది. ఎందుకంటే ముసలి పక్కనే గుడ్లు ఉంటాయి కాబట్టి. ఆ ఎగ్స్ ని ఇప్పుడేం చేయలేము, సో ఏదైనా ప్లాన్ వేసి మార్నింగ్ తీసుకుందాం అని డిసైడ్ అవుతారు. అంతలో బలమైన వర్షం పడుతుంది. ఆ వాటర్ తాగి దాహాన్ని తీర్చుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్సులిన్ వేసుకోలేదు కాబట్టి స్పృహ కోల్పోతాడు. అది గమనించిన ముసలి డే పైన అటాక్ చేయడానికి వస్తుంది. నిజానికి అది వీళ్ళ ప్లాన్ చేసిన ట్రాప్. ఆ ముసలి టనల్ లోకి పడిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి దానిపైన సోఫా పెడతారు. తర్వాత అక్కడే ఉన్న కట్టి పుల్లలతో మంట పెట్టి ఆ ముసలి గుడ్లను బాయిల్ చేసి తినేస్తారు. పైకి ఎక్కడానికి చాలా ట్రై చేస్తారు, కానీ పైకి మాత్రం చేరుకోలేకపోతారు. టనల్ లో ఇంకొక సైడ్ వెళ్తే ఏం ఉంటుందో వీళ్ళకి తెలియదు. సో అందులో వెళ్లి బయట పడాలని అనుకుంటారు. అలానే మాట్లాడుకుంటూ వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. మనకు అప్పుడే పిల్లలు వద్దు, నీకు అబార్షన్ చేసేస్తాం, నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు అండ్ డబ్బులు బాగా సంపాదించాక పిల్లల గురించి ఆలోచిద్దాం అని అంటాడు. వెంటనే కోయ్ డేని కొట్టి ఇలా చెప్తుంది, మన బేబీ బయటికి వచ్చాక తల్లి తండ్రి ప్రేమ అవసరం, అంతేకాని డబ్బులతో పాపకి ముడిపెట్టకు, మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడు చాలు అని అంటుంది. ఇక మార్నింగ్ టనల్ పైన ఉన్న సోఫాని లాగి ముసలిని బయటికి వచ్చేలా చేస్తారు. అది బయటికి వచ్చిన వెంటనే ఇద్దరు ఆ టనల్ లోపలికి వెళ్ళిపోతారు. కోయ్ ఇచ్చిన గిఫ్ట్ ని మర్చిపోయి అక్కడే వదిలేస్తాడు. దాన్ని తీసుకురాను డే మళ్ళీ వెళ్తాడు. ఎగ్స్ విరిగిపోవడం చూసిన ముసలికి చాలా కోపం వస్తుంది. డేని చూసిన వెంటనే ముసలి తనపై అటాక్ చేయడానికి వస్తుంది. అంతలో ఆ గిఫ్ట్ తీసుకొని ఆ టనల్ లోకి దిగేస్తాడు. ఇంకొక వైపు ఉన్న రూమ్ లోకి వెళ్తారు. అప్పుడు డే చాలా షివర్ అవుతాడు, ఇంజెక్షన్ వేసుకోలేదు కాబట్టి. మార్కస్ టేబుల్ పైన పెట్టిన ఒక ఇంజెక్షన్ గుర్తుకు వచ్చి దాన్ని తీయడానికి ట్రై చేస్తారు ఒక వైర్ తో, కానీ తీసుకునేటప్పుడు కింద పడి విరిగిపోతుంది. అప్పుడు కోయ్ చేతిలో ఉన్న గిఫ్ట్ కింద పడిపోతుంది. అది తీసుకోవడానికి చేయి పెడితే ఒక బాక్స్ తగులుతుంది. మార్కస్ డే బ్యాగ్ తీస్తున్నప్పుడు ఒక బాక్స్ టనల్ లో పడిపోతుందిగా, అదే ఇది. ఆ బాక్స్ లో ఇంజెక్షన్ ఉంటుంది. డే దాన్ని వేసుకుంటాడు. బయట లక్కీ కూడా వీళ్ళలాగే ఏం తినకుండా ఉంది. అప్పుడే ఎవరో పారాగ్లైడింగ్ చేస్తుండడం చూసిన హీరో పరిగెత్తుకుంటూ వచ్చి హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు. కానీ అదొక టాయ్, అందులో మనుషులు ఎవరు లేరు. అది టాయ్ అయినప్పటికీ ఎవరైనా పక్కనే ఆడుకుంటుంటారుగా అని అరుస్తాడు, కానీ ఏం రెస్పాన్స్ రాదు. అప్పుడే బలంగా వీచిన గాలికి స్విమ్మింగ్ పూల్ లోకి ఒక వైర్ పడుతుంది. కానీ ఆ వైర్ మొత్తం ముళ్ళులు ఉంటాయి. ఎలాగైనా బయటపడాలని డే తపనతో అలానే గట్టిగా పట్టుకొని పైకి ఎక్కడానికి ట్రై చేస్తాడు. ఆ ముళ్ళులు గుచ్చుకొని బ్లడ్ కూడా వస్తుంది. అవేం పట్టించుకోకుండా చాలా కష్టపడుతూ పై వరకు చేరుకుంటాడు. కానీ అంతలో ఆ వైర్ లూజ్ అయ్యి కింద పడిపోతాడు. డే చాలా హైట్ నుంచి కింద పడడం వల్ల కాలికి గట్టిగా తగిలి కాలు విరుగుతుంది. పక్కన ఉన్న కర్రలతో అతను కాలికి కట్టుకుంటాడు. అప్పుడే ముసలి వచ్చి డే కాలును కొరుకుతుంటుంది. పక్కనే ఉన్న బకెట్ తో కొడతాడు. ముసలి వదిలి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ బాగా వర్షం పడుతుంది. అందువల్ల కోయ్ ఉన్న రూమ్ లోకి కొంచెం కొంచెంగా వాటర్ నిండుతుంటుంది. అందుకని డేని పిలుస్తుంది. డే ఆ సోఫాని ముసలిపైకి తోసేసి టనల్ లోకి వెళ్తాడు. కోయ్ ఉన్న సైడ్ కాకుండా ముందు వెళ్లిన దారిలోకి వెళ్తాడు. అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కాలుతో గట్టిగా తన్ని ఆ టనల్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఆకాశం కనిపిస్తుంది. మనం బయట పడ్డాం అని సంతోషపడి బయటకు వస్తాడు. బట్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అది ఏంటి అంటే ఒక పూల్లో నుంచి పక్కనే ఉన్న ఇంకొక పూల్లోకి వచ్చుంటాడు. ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. చాలా బాధపడతాడు. ముసలితో కష్టాలు పడి కాళ్ళు విరిగి చేతుల్లో ఆ ముళ్ళు గుచ్చుకొని ఇన్ని రోజులు తిండి లేకుండా తాగడానికి వాటర్ లేకుండా ప్రెగ్నెంట్ వైఫ్ ని పెట్టుకొని చాలా బాధపడతాడు. డేకి కోయ్ దగ్గరకు వెళ్ళడానికి కూడా ఓపిక లేకుండా టనల్ లోనే అలానే పడిపోతాడు. డే 7. ఇంతకు ముందు డే చూసిన గ్లైడర్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో పడి ఉంటుంది. దాన్ని తీసుకోవడానికి ఎవరో ఇద్దరు అక్కడికి వస్తారు. స్విమ్మింగ్ పూల్ లోకి దిగడానికి ఒక నిచ్చెనకి ఒక దారాన్ని కట్టి ఆ దారాన్ని ఒక పెద్ద పైప్ కి కడతారు. అక్కడ ఉన్న రక్తం అండ్ హెల్ప్ అని రాసి ఉండటాన్ని చూసి భయపడతారు. అప్పుడు ఒకడు ఇలా అంటాడు, అదేం లేదురా, ఇక్కడ షూటింగ్ జరిగింది, సో దానికోసమే ఇలా చేసుంటారు, ఇదిగో సోఫాని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు. వాళ్ళిద్దరూ నిచ్చెన ఎక్కి పైకి వెళ్లడం హీరో చూసి పైకి వస్తాడు. అంతలోపు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. కోయ్ ఉన్న రూమ్ లోకి వాటర్ ఇంకా ఎక్కువ అవుతుంది. డే ఆ నిచ్చెన దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు. అంతలో ఆ ముసలి అడ్డుపడుతుంది. అప్పుడు కింద పడి ఉన్న వైర్ ని తీసుకుని చేతికి చుట్టుకొని ముసలితో ఫైట్ చేస్తాడు. కోయ్ ఉన్న రూమ్ లో వాటర్ తో ఫుల్ అయిపోతుంది. మిర్రర్ లో చూసి తరువాత
పైకి వెళ్లాలని అనుకుంటాడు. సోఫాకి ఉన్న ఒక కాలును విరిచి ముసలిని బలంగా అటాక్ చేసి నిచ్చెన దగ్గరకు వెళ్తాడు. కానీ వర్షం పడడం వల్ల ఆ పైపు కింద ఉన్న మట్టి తడిచి బురదలా మారి పైపు రోల్ అయ్యి నిచ్చెనను కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోకి అంతా నెగిటివ్ గానే జరుగుతుంటాయి. అదే టైంలో ముసలి వచ్చి డేని కొరుకుతుంటుంది. ఆ ముసలి డే తలని కొరకాలని వస్తూ ఉంటుంది. అంతలో కోయి రూమ్ లో ఉన్న వాటర్ ఫుల్ అయి ఉంటుంది. ఇంకొక దారి లేక తన దగ్గర ఉన్న విజిల్ తీసుకొని ఊదుతుంది. అది విన్న వెంటనే లేచి పక్కనే ఉన్న కర్ర తీసుకొని ముసలి నోట్లో కర్ర పెట్టి ఎస్కేప్ అవుతాడు. తరువాత లక్కీ జంప్ చేయకు అని డే అరుస్తాడు. ఎందుకంటే ఆ విజిల్ వేస్తే లక్కీని జంప్ చేయమని మీనింగ్. సో లక్కీ పూల్ లోకి జంప్ చేస్తుంది. లక్కీ మెడకి చైన్ వేసి ఒక పోల్ కి కట్టుంటారు. లక్కీ అలా దూకటంతో చైన్ మెడకి ఇరుక్కొని తను చనిపోతుంది. దాన్ని చూసి డేకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో పక్కనే ఉన్న రాడ్ తీసుకొని ముసలి నోట్లోకి పొడిచి దాన్ని చంపేస్తాడు. తర్వాత లక్కీని పట్టుకొని చైన్ సాయంతో పైకి ఎక్కుతాడు. ఇక కోయి ఉన్న రూమ్ డోర్ ని ఓపెన్ చేయడానికి ఒక రాడ్ తో ఆ డోర్ ని విరక్కొట్టడానికి ట్రై చేస్తాడు. ఆ పైప్ ని డోర్ లోపలికి తోసి పైప్ పైన తన ఫుల్ బాడీ వెయిట్ ని వేస్తాడు. పైప్ కాస్త స్వింగ్ అవుతుంది. మళ్ళీ పూల్ సైడ్ వెళ్లి వేలాడతాడు. కోయిని కాపాడాలని ఇంకా ఫోర్స్ గా యూజ్ చేసి డోర్ ని ఓపెన్ చేస్తాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే స్విమ్మింగ్ పూల్ లో గోడని పట్టుకొని పైకి వచ్చేస్తాడు. వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి కోయిని బయటకు తీసుకొచ్చి కాపాడతాడు. కానీ కోయికి బ్రీతింగ్ ఉండదు. వెంటనే సిపిఆర్ చేస్తాడు. అప్పుడు కోయి బ్రీతింగ్ తీసుకుంటుంది. డే అది చూసి చాలా సంతోషపడతాడు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని ఇద్దరిని చూపిస్తూ ఈ మూవీని ఇక్కడితో ఎండ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.